హరహర మహాదేవ శంభో శంకర. మేషరాశి వారికి ఏప్రిల్ 28, 29, 30, మే 1 తేదీలలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో కనుక మీరు వినకపోతే విలువైనటువంటి సమాచారాన్ని కోల్పోతారు. ఎంతో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మేషరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దైవం తిరుగుతుంది. ఈ మధ్య చాలా వరకు కూడా సమస్యలనేవి ఎక్కువైపోయాయి. కాకపోతే ఆ సమస్యల వలన మీరు సతమతమైపోతూ అసలు దేవుడు ఉన్నాడా, మా మీద ఎందుకు ఈ రకంగా కక్ష కట్టాడు, మాకెందుకు ఈ రకంగా సమస్యలనేవి సృష్టిస్తున్నాడు, మనశ్శాంతి అనేది కూడా కరువైపోయింది కదా, మాకు డబ్బు విషయం తర్వాత ఈ మధ్య తరచుగా అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి అనేది లేకుండా పోయింది కదా, చాలా వరకు కూడా సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉన్నాయి. ఆ సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మీలో మీరు దాచుకోలేక, ఇంట్లో వ్యక్తులైనా సరే ఎవరికి చెప్పుకోలేక, బయట వాళ్ళకి చెప్పుకోలేక మీలో మీరే చాలా వరకు కుమిలిపోతూ ఉంటారు. ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులైతే చాలానే ఉన్నాయి. అసలు ఏంటయ్యా, నువ్వు ఉన్నావా, నువ్వుంటే ఎందుకు ఈ రకంగా చేస్తున్నావు అని మీరు అనుకొని ఏడ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అది మీ చిన్నతనమే కానివ్వండి, ఈ మధ్య మీకు అది ఇంకా బాగా ఎక్కువైపోయింది. సమస్యలంటే తెలిసి తెలియని వయసులో సమస్యలు వస్తే అది పెద్ద విషయం కాదు. అదే ఆడేపాడే వయసులో సమస్యలు వచ్చినప్పుడు అది మనం మనసుకు తీసుకోలేము కదా, మన మనసుకు అది అర్థం కాదు కూడా. కానీ మంచి చెడు అర్థమైపోయి ఒక వయసుకు వచ్చి లోకజ్ఞానం ఏంటి, మంచి చెడు ఏంటి అని అర్థమైనప్పుడు మనుషులకు మనసే ఒక శత్రువులుగా మారుతుందని చెప్పుకోవచ్చు. మనసు అనేది మనిషికి నిజం చెప్పాలంటే దేవుడిచ్చినటువంటి ఒక శాపమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనసు లేని మనుషులు, మంచి చెడు ఆలోచన, విచక్షణ జ్ఞానం కూడా లేని మనుషులు చాలా ప్రశాంతంగా బతుకుతారు. ఎంతోమంది అలాంటి వారు ఈ భూమి మీద కూడా ఉన్నారు. కానీ మనసు పెట్టి ఆలోచించి మంచేంటి చెడేంటి ప్రతి విషయాన్ని కూడా మనసుకు తీసుకుని నానుకునే మనుషులు ఎన్ని రకాలుగానో కష్టాలు పడేవాళ్ళు, బాధలు పడేవాళ్ళకి ఏ రోజు కూడా మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే మనిషికి నిజమైనటువంటి శత్రువు ఏంటంటే అది మనసే అని చెప్పుకోవచ్చు. మనసు లేని మనుషులే చాలా హ్యాపీగా బతుకుతారు. అలాగే ఈ మేషరాశి వారికి చాలా వరకు కూడా మనస్సాక్షికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైన బాధలు కుటుంబంలో జరిగేవి ఏవైనా సరే, కొన్ని వాళ్ళు తట్టుకోలేని విషయాలు వాళ్ళకి చాలా జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాటి నుంచి బయటపడాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ అర్థం కావటం లేదు. కానీ మీ ఇంట్లో రహస్యంగా ఈ దైవం తిరుగుతూనే ఉంది. ఆ దైవాన్ని మీరు గుర్తించగలిగితే మాత్రం మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ 4 రోజుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. మీ ఇంట్లో తిరిగే ఆ దైవం గురించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. ఈ మేషరాశి వారి విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో చాలా బిజీగా ఉంటారు. పెండింగ్ పనులు కూడా వీరి నెత్తి మీద పడే అవకాశం అనేది ఉంటుంది. వీరికి ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణం ఎలా ఉంటుంది అని అంటే, ఎక్కడో మనశ్శాంతిగా పనులైతే చేసుకుంటారు. కానీ లోపల ఒక పిడుగులాంటి ఏదో భయం, బాధ వీరిని వెంటాడుతూ వేధిస్తూనే ఉంటుంది. పనులైతే చేస్తున్నారు కానీ లోపల ఒక ఉత్సాహం, ఆశ ఇలాంటివైతే లేవనే చెప్పుకోవచ్చు. ఏదో చెయ్యాలి కాబట్టే చేస్తున్నారు. ఆ రోజు అలా గడవాలి కాబట్టి గడుస్తుంది అని అనుకుంటున్నారు. వీరి జీవితంలో చాలా వరకు కూడా మానసికంగా ఎక్కువగా దెబ్బతిన్నారనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనిషికి జీవితంలో డబ్బు కంటే ముఖ్యమైంది ఒక్క మనశ్శాంతి మాత్రమే. అలాంటి మనశ్శాంతిని ఎవ్వరూ అమ్మలేరు, మనం కొనుక్కోలేము కూడా. అలాంటి సమస్యలన్నిటికీ బయటపడటం కోసమే మీ ఇంట్లో రహస్యంగా ఒక దైవం తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. మీరు చేసినటువంటి పూజలు ఫలించి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇవాల్టి రోజున తీసేయటానికే ఆ దైవం ముందుకు వచ్చింది. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ దైవాన్ని మీరు పట్టించుకోవటం లేదు. ఇంతకుముందు ఆ దైవాన్ని మీరు ఎక్కువగానే స్మరించుకునేవాళ్ళు. ఈ మధ్య దైవాన్ని పక్కన పెట్టేసి
మీ సమస్యల లోకంలో మీరు పడిపోతూనే ఉన్నారు. ఏదైనా సరే, ఏదైనా వస్తువుని మనం పోగొట్టుకుంటే అక్కడే వెతకాలి కదా! అక్కడ కాకుండా వేరే చోట వెతికినా మనకు దొరకదు కదా! అలాగే మీరు ఆ దైవాన్ని తలుసుకున్నప్పుడు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు రావు. ఈ మధ్య మీ సమస్యల లోకంలో మీరు పడిపోయి ఆ దైవాన్ని వెనక్కి నెట్టేశారు. అలాగే ఈ దైవం ఏమిటంటే ప్రత్యేకంగా మీ ఇంట్లోనే తిరుగుతుంది. మీరు ప్రత్యేకంగా ఈ దైవాన్ని గుర్తించగలిగినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా పక్కకు పారిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ 4 రోజులు అతి శక్తివంతమైన రోజులు. ఆ దైవం కూడా చాలా శక్తివంతమైనదే. ఇక ఈ 4 రోజుల్లో కూడా మీరు ఏదైనా సరే దేవాలయాలు సందర్శించే అవకాశమైతే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ మీరు సందర్శించే అవకాశం ఉన్నా లేకపోయినా మీరు ప్రత్యేకంగా దేవాలయానికి వెళ్ళి దేవుడికి కాస్త పూజ చేసుకోవటం, కొబ్బరికాయ కొట్టడం, ప్రదక్షిణలు చేయటం ఇలాంటివి తప్పనిసరిగా చేయండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఒక దైవం తిరుగుతుంది అని చెప్పుకున్నాం కదా! ఆ దైవానికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి మీరక్కడ ఆ దైవం ఎక్కడో కాదండి, ఎవరో కాదండి, ఆ దైవం వచ్చేసరికి శివపార్వతులనే చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో ఆ మహాశివుడు తిరుగుతూ ఉంటాడు. ఆ మహాశివుడిని గనక మీరు స్మరించుకున్నట్లయితే మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా ఆ దైవం దారి చూపిస్తుంది. మీ ఇంట్లో గత కొంతకాలంగా మీరు గమనించినట్లయితే ఒక మంచి సువాసనలు అంటే బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున అవ్వచ్చు, రాత్రి సమయంలో కావచ్చు, మీ ఇంట్లో ఒక మంచి సుగంధం అనేది వస్తూ ఉంటుంది. మీరు గమనించుకున్నట్లయితే ఒక కర్పూరపు సువాసన లేదంటే ఒక పూల సువాసన ఇలా ఒక మంచి సుగంధాలు, ఒక గంధం వాసన ఇలాంటివి మీరు గమనించినట్లయితే సువాసనలు ఈ మధ్య అంటే గత కొంతకాలంగా మీ ఇంట్లో సువాసనలు వస్తూనే ఉన్నాయి. ఆ సువాసనలు ఏమిటంటే అవి ఏముందులే అని చెప్పేసి మీరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఆ సువాసన అంత ఈజీగా రాదు కదా! ఆ సువాసన రావటానికి గల కారణం ఏమిటంటే దైవ సంకేతం. దైవం ఇంట్లో తిరుగుతున్నప్పుడు మాత్రమే మీకు అలాంటి సువాసనలనేవి వస్తూ ఉంటాయి. అంటే మీరు పూజ చేసినప్పుడు ఏదైనా ఒక పుష్పం లాంటిది, పువ్వు లాంటిది కింద పడటం అవ్వచ్చు, ఒక గంట సౌండ్ లాంటిది ఇలాంటివి ఒక మంచి సువాసనలు ఇలాంటివి రావటం ఈ మధ్య మీరు గమనించుకుంటూ ఉండాలి. కావాలంటే మీకే అర్థమైపోతుంది. ఒకసారి గమనించి చూడండి. అలాగే దేవుడి యొక్క పటాలు కూడా కొంచెం కదిలినట్లుగా ఉంటాయి. మీరు పెట్టినట్లుగా కాకుండా కొంచెం అటు ఇటు కదిలినట్లుగా ఉంటాయి. అలాంటి కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మీరు పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం భ్రమగా కూడా భ్రమపడుతూనే ఉంటాము. కానీ ఇది భ్రమ కాదండి. నిజంగానే మీ ఇంట్లో ఆ మహాశివుడు తిరుగుతున్నాడు. మహాశివుడు మీకు ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఏదైనా మానసికంగా నలిగిపోతున్నటువంటి ప్రతి సమస్యని కూడా తీసివేయటానికి ఆ తండ్రి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే మీకు ఉన్నటువంటి ప్రతి కష్టము నష్టము కూడా మీ దైవాన్ని నిందించినటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అది మీ తప్పు కాదు. సమస్యలు ఒక్కొక్కసారి ఒక సమాధానం లేనటువంటి సమస్యలుగా మారిపోతాయి. మన జీవితంలోనికి సమస్యలు వచ్చినప్పుడు మనం తట్టుకోలేనప్పుడు ఎవరైనా సరే ముందుగా నిందించేది ఆ దైవాన్నే కదా! కానీ ఆ దైవాన్ని నిందించటం వలన ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే దైవమే మనల్ని వెన్నంటి కాపాడుతూ ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడే దైవాన్ని మనం ఎక్కువగా స్మరించుకోవాలి. ఇకపోతే మీకు ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశమైతే ఉంది. కానీ ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. జీవితంలో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా సరే మనం దైవాన్ని నిందించకూడదు. కాకపోతే మనం మానవులం కదా, తట్టుకోలేక మనం అలా దేవుణ్ణి నిందిస్తూనే ఉంటాము. అలా ఎట్టి పరిస్థితుల్లో దైవాన్ని నిందించకూడదు. మనం తెలిసి చేసిన, తెలియక చేసినటువంటి మహా పాపాలు చాలానే ఉంటాయి. ఎందుకంటే దైవం ఎప్పుడైనా సరే మనల్ని రక్షించేవాడే కానీ మనల్ని శిక్షించేవాడు కాదు. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏదో గత జన్మ కర్మానుసారంగా ఇలాంటి వాటి వలన మనకి సమస్యలనేవి వస్తూనే ఉంటాయి. సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. కానీ అది
దైవం తప్పు కాదు కదా. ఒక్కొక్కసారి సమయం అనేది మనకు అనుకూలించకపోవచ్చు, లేదంటే గ్రహస్థితి కూడా మనకు వ్యతిరేకంగా మారవచ్చు. అలాంటప్పుడు సమస్యల సంఖ్య అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. అలాంటప్పుడే మీరు బాగా నిలబడి దైవాన్ని నమ్ముకొని, అయ్యా నువ్వే ఉన్నావు, నాకు నువ్వే దిక్కు అని పూర్తిగా ఆ దైవం మీదే భారం వేసినప్పుడు ఆ సమస్యలన్నీ తునకలైపోతాయి. సమస్యను పారిపోయినట్టుగా ఆ దైవమే చేస్తుంది. వెన్నంటి ఆ దైవమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ తండ్రి బిడ్డలుగా మీరు పడేటటువంటి వేదన అర్థం చేసుకొని ఆ మహాశివుడు మీ యొక్క సమస్యల నుంచి మిమ్మల్ని బయట పడేయటానికి ఆ తండ్రి మీ ఇంట్లోనే తిరుగుతున్నాడు. కాబట్టి పరమేశ్వరుని పూజ చేసుకోవాలి అని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ప్రతి సోమవారము దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివుడికి రాగి చెంబుతో ఒక చెంబుడు నీటిని తీసుకొని వెళ్ళి శివుడికి జలాభిషేకం చేయాలి. అలా చేసేసిన తర్వాత మారేడు దళం మీద ఒక దీపాన్ని పెట్టి 2 అరటిపళ్ళు లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కను ప్రసాదంగా పెట్టి ఆ శివయ్య పాదాల దగ్గర కొబ్బరికాయను కొట్టి మీకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని చెప్పుకొని 5 సోమవారాలు చేయండి. 5 సోమవారాలు ఆడవారికి 5 సోమవారాల్లో ఏదైనా అడ్డంకులు వస్తే మాత్రం మీరు ఆ పనిని ఆ వారానికి ఆపవచ్చు. మరలా తర్వాత దాన్ని కొనసాగించవచ్చు. దానివలన ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మీరు అనుకున్నట్లుగా 5 సోమవారాలు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 10 నిమిషాలైనా సరే మీరు ఆ దేవాలయంలో కూర్చుని మనసులో 108 సార్లు స్మరించుకోవటం వలన మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశమైతే ఉంటుంది. ఇలా మీరు చిన్న పరిహారం కనుక చేసుకోగలిగితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉండబోతుంది. ఇంట్లో కూడా శివపార్వతుల యొక్క పటానికి గంధం కుంకుమలతో అలంకరణ చేసుకుని గన్నేరు పుష్పాలతో అలంకరణ చేసి స్వామివారిని ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకోవటం వలన పాలను నైవేద్యంగా పెట్టడం వలన మీరు కష్టాల నుంచి బయటపడిపోతారు. ఈ రోజు నుంచి మీరు సంతోషంగా ఉంటారు. పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు అనేవి మీకు పూర్తి స్థాయిలో దక్కుతాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు బోళా శంకరుడు, అభిషేక ప్రియుడు. ఆయనకి అభిషేకం నీటితో కానీ పాలతో కానీ ఇలా అభిషేకం చేసినప్పుడు మీ ప్రతి సమస్య నుంచి కూడా పూర్తిగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా సోమవారం ఈ విధంగా చేయండి. అన్ని రకాల సమస్యల నుంచి మీరు వెంటనే బయటపడిపోతారు. ఈ 4 రోజుల్లో మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. వెనక పరిస్థితులు వెనక్కి లాగినప్పటికీ కూడా గ్రహాల అనుకూలత లేకుండా మీరు ఖచ్చితంగా దైవానుగ్రహం వలన ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ 4 రోజులు మీకు సక్సెస్ని అందుకోబోతున్నారు. ధనం చేతికి అంది వస్తుంది. కష్టానికి సరిపడినటువంటి సంపాదనను చూసి సంతోషపడే అవకాశం అయితే ఉంది. అలాగే పెండింగ్ పనులు కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. మీకు అన్నీ కూడా అనుకూలంగా మార్చడానికి దైవం సిద్ధంగానే ఉంది. కాబట్టి మీరు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి దైవనామస్మరణ చేసుకోవటం, ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదువుకోవటం ఇలాంటివి చేసుకుంటూ మీ పనుల్లో మీరు ముందుకు వెళ్ళిపోండి. ఆ దైవం మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని మీకు అందజేసి మీ పనులన్నీ కూడా సక్రమంగా సవ్యంగా జరిగేలా చేయటానికి ఆ దైవం తోడుగానే ఉంటుంది. పెండింగ్ పనులు ఏవైనా సరే పూర్తయిపోతాయి. మీకు రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. అలాగే ఇంటిని వాకిల్ని కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. సాయం సంధ్యా సమయంలో, ఉదయం సమయంలో ప్రతిరోజు కూడా మీకు చేతనైనంత వరకు దైవారాధన చేసుకుంటూ ఉండాలి. మీకు శివాలయం అందుబాటులో ఉంటే మీరు శివపార్వతుల దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకోవచ్చు. ఇందాక మనం చెప్పిన నియమాలను పాటిస్తూ చక్కగా నియమాలతో మాత్రమే మీరు ఇవి చేయవలసి ఉంటుంది. అలాగే మీరు చాలా వరకు కూడా గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడుతున్నాయి. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీరు నూతనంగా ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మేషరాశి వారు బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మీకున్నటువంటి మంచి మనస్తత్వం, కష్టపడే మనస్తత్వం, అలాగే మీకున్నటువంటి తెలివితేటలు, మీరు పడినటువంటి కష్టానికి మీరెవ్వరికీ కూడా చెడు చేయకూడదు అన్నటువంటి మీ సంకల్పానికి మీకు ఆ దైవం అనేది ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. మిమ్మల్ని చక్కగా ఎప్పుడు కూడా ఆ దైవం ఆశీర్వదిస్తూనే ఉంటుంది.
మీ కుటుంబాన్ని, మిమ్మల్ని కూడా ప్రతి క్షణం కంటికి రెప్పలా ఒక తండ్రి బిడ్డను ఎలాగైతే కాపాడుకుంటూ వస్తాడో అలాగే ఆ పరమేశ్వరుడు కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మీరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. కొంచెం ఆరోగ్యం కూడా ఈ మధ్య చాలా వరకు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం మానసికంగా కూడా డిస్టర్బ్ అవుతున్నారు. కొంచెం టైం తీసుకొని అవన్నీ సెట్ అయిపోతాయి. దైవారాధన మీరు చేసుకుంటూ ఉండండి. మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. మీకు ఆ దైవం అండగా నిలబడుతుంది. ఈ 4 రోజులు మీకు అత్యద్భుతంగా ఉండబోతుంది. మీకు శాంతి, ఓర్పు, సహనం అనేవి చాలా ఎక్కువగానే ఉండబోతున్నాయి. మీకు కోపం వస్తే మాత్రం వారిని ఆపటం అనేది ఎవ్వరి తరమూ కాదు. అంతగా కోపం వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోగలిగితే మీకు మిగిలినవన్నీ అనుకూలంగా మారిపోతాయి. మీకు ఇబ్బందులైతే ఏమీ లేవు. ఈ 4 రోజుల్లో ఆ దైవం మీ ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది. ఆ దైవం ఎప్పుడూ మీకు అండగానే నిలబడిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు.